తెలంగాణలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో అరాచక పాలన నడుపుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదని, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తుందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపైన దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఇంటి ముందు జర్నలిస్టు ఆకుల శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు. ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ 423 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరంటే దాడులు చేస్తుర్రు. కాంగ్రెస్ గూండాలు దాడి చేస్తుర్రు. పోలీసులు కండువ కప్పుకొని కార్యకర్తలు లెక్క పోలీసులు పనిచేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీ షీటర్, మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు. విజయారెడ్డిని, సరితాను బెదిరిస్తున్నారు. శంకర్ మీద దాడి చేసిర్రు, చిలక ప్రవీణ్ మీద దాడి చేసిర్రు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని దాడి చేస్తా అంటే కుదరదు. జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు, తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు. వినకపోతే రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్టుల పవర్ ఏందో చూపిస్తారు. సేవ్ జర్నలిజం, సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ and save media in Telangana. Please, I request you, Rahul Gandhi, this is not fair. These persons not goondas and not terrorists and not rowdy sheeters. They are journalists and social activists for Telangana. That right now Telangana position is in Congress party.